హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. 10th క్లాస్ సంబంధించి కరెంట్ ఎలక్ట్రిసిటీ టాపిక్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండమ్మా. అంటే ప్యారలల్ కనెక్షన్ లేదా 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ఈ డెరివేషన్ని ఎలా డెరైవ్ చేయాలనేటువంటి క్వశ్చన్ నుంచి ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? 10th క్లాస్ సంబంధించినటువంటి టాపిక్ ఇదే. అయితే ముందు క్వశ్చన్స్ చదవండమ్మా. క్వశ్చన్ చూడండి ఒకసారి. Deduce the expression for the equivalent resistance of 3 resistors connected in a parallel in an electric circuit. ఓకేనా? ఏమని అడిగారు? ఒక 3 రెసిస్టర్స్ ఉన్నాయట. ఏంటున్నాయి? 3 రెసిస్టర్స్ ఉన్నాయట. అయితే రెసిస్టర్స్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయంట? ఇన్ ఏ ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయంట. ప్యారలల్గా అంటే ఎలాగా? ఇలా, అవునా? ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయంట. ఓకేనా? అయితే ఇలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు మూడిటికి ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఈ మూడుకి కలిపి ఒక రెసిస్టెన్స్ వస్తుంది కదా, దాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా? ఈ మూడిటికి కలిపి వచ్చేదాన్ని ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అంటాం. అయితే దీనికి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ అంటే ఇలాంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. అదేంటో డిడ్యూస్ చేయమన్నారు. ఇలాగైనా అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ద డెరివేషన్ ఆఫ్ 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇక్కడ 1/R అంటే R ఈక్వివాలెంట్ అంటాం. ఇదే సేమ్ రెండిట్లో ఎలా ఇచ్చినా సరే క్వశ్చన్ ఒకటే. అయితే మరి దీనికి ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకేనా? పూర్తి ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. అయితే ఫస్ట్ ఏమన్నారు? 3 రెసిస్టర్స్ ఉంటాయని చెప్పారు, అవునా? రెసిస్టర్ సింబల్ ఎలా ఉంటుందంటే చూడండి, మా రెసిస్టర్ సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందమ్మా. ఓకేనా? ఇలా ఉంటే దాని అర్థం ఏంటంటే అదొక రెసిస్టర్ అని అర్థం. ఓకేనా? అయితే రెసిస్టర్ అనేది ఏంటి? రెసిస్టర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉండేది రెసిస్టెన్స్. దీని పేరేంటి? రెసిస్టర్. ఏంటమ్మా? రెసిస్టర్. మరి ఇదేం చేస్తుంది? రెసిస్టెన్స్ని అందజేస్తుంది. దేన్ని అందజేస్తుంది? రెసిస్టెన్స్ని అందజేస్తుంది, అవునా? ఓకే, మరి వాట్ ఈజ్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కరెంట్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలంటే ముందు కరెంట్ అంటే ఏంటో తెలియాలి, అవునా? కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటంటే సింపుల్గా ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అవునా? ఏంటి? ద మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవంతా కూడా ఒక డైరెక్షన్ వైపుగా, ఒకే డైరెక్షన్ వైపుగా మూవ్ అయితే దాన్ని మనం కరెంట్ అంటాం. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్ వైపుగా మూవ్ అయితే దాన్ని మనం ఏమంటాం? కరెంట్ అంటాం, అవునా? అయితే ఇప్పుడు ఈ కరెంట్ మోషన్ వదిలేండి, లీనియర్ మోషన్లోకి వస్తే కనుక ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఏదైతే మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్, ఏదైతే ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉంటుందో దానికి ఆపోజిట్గా వచ్చేది ఫ్రిక్షన్, అవునా? ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది ఏంటంటే కరెంట్ యొక్క మోషన్కి, కరెంట్ అనేది మోషనే కదా, ఈ కరెంట్ యొక్క మోషన్కి ఫ్రిక్షన్ లాంటిది అనమాట. ఓకేనా? కరెంట్ యొక్క మోషన్కి ఫ్రిక్షన్ లాంటిది. అంటే మోషన్ ఎటువైపు అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్గా వచ్చేదే ఫ్రిక్షన్, అవునా? మోషన్ ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో, సపోజ్ ఆబ్జెక్ట్ అనేది ఇలా మూవ్ అయితే దీనికి ఆపోజిట్గా వచ్చే ఫోర్స్ ఏమంటామంటే ఫ్రిక్షన్ అంటాం. సేమ్ అదే విధంగా కరెంట్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు, కరెంట్ని ఐతో డినోట్ చేస్తామమ్మా. కరెంట్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు అటువైపుగా వచ్చేది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా? కరెంట్ యొక్క ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ని అవతల వైపు నుంచి ఆపేదే ఈ రెసిస్టెన్స్. ఓకేనా? అయితే ఓకే, రెసిస్టెన్స్ అంటే అర్థమైంది కదా. ఈ రెసిస్టెన్స్ అనే పవర్, ఈ ఆపే ఫోర్స్ను ప్రొడ్యూస్ చేసేదాన్ని ఏమంటామంటే ఈ రెసిస్టర్ అంటాం, అవునా? రెసిస్టెన్స్ అనేది ఒకటి ఇవ్వాలి కదా, దాన్ని మనం ఏమంటామంటే రెసిస్టర్ అంటాం. దాని సింబల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందమ్మా. ఓకేనా? సింబల్ ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, ఓకే, అయితే ఇప్పుడు రెసిస్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయంట? ప్యారలల్గా ఉన్నాయంట. ఎలా ఉన్నాయంట? ప్యారలల్గా ఉన్నాయి. ఓకేనా? ఇది ఫస్ట్ రెసిస్టర్స్. ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయంట? 3 రెసిస్టర్స్. ఇలా చూడండి, 3 రెసిస్టర్స్ ఉన్నాయంట. అది ఫస్ట్ రెసిస్టర్, ఇది సెకండ్ రెసిస్టర్, అలాగే థర్డ్ రెసిస్టర్. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి ఏం కట్టాలి? 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుందాం. దీన్ని రెసిస్టెన్స్ 1 అనుకుందాం, R1. దీన్ని రెసిస్టెన్స్ 2 అనుకుందాం, R2. దీన్ని రెసిస్టెన్స్ 3 అనుకుందాం, R3. ఓకేనా? 3 రెసిస్టెన్స్ ఉన్నాయి, ఒకదాన్ని R1, R2, R3 అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ 3 రెసిస్టర్స్కి కలిపి ఏం కనుక్కోవాలి మనం? ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. దాన్నే R సఫిక్స్లో ఈక్యూ అని అనుకుందాం. ఓకేనా? సింపుల్గా 1/R ఈక్వివాలెంట్ అన్న 1/R అన్న ఒకటే. అయితే ఇప్పుడు దీనికి ఏం కనెక్ట్ అయి ఉంటుందంటే బ్యాటరీ అనేది ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది. ఏం కనెక్ట్ అయి ఉంటుంది? ఇది ఒక కంప్లీట్ సర్క్యూట్గా మారాలి అంటే ఒక బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది. అయితే బ్యాటరీ కనెక్ట్ అయినప్పుడు ఒక స్విచ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని కీ అనొచ్చు, మనం స్విచ్ అనొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి అమ్మా,
మొత్తంగా కనెక్షన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సిరీస్ కనెక్షన్, ఇంకోటి ప్యారలల్ కనెక్షన్. అందులో ఇది అయితే ఈ ఆర్ ఈక్వాలెంట్ అనేది కట్టాలంటే మనకు దేని సహాయం కావాలంటే ఓమ్స్ లా సహాయం కావాలి. దేని సహాయం కావాలి? ఓమ్స్ లా సహాయం కావాలి. ఓమ్స్ లా అంటే ఏంటంటే సింపుల్గా V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. మరి దీని అర్థం ఏంటి అంటే చూడండి, వోల్టేజ్ అనేది కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుందంట. ఓకేనా, వోల్టేజ్ అనేది కరెంట్కి ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. ఇదే ఓమ్స్ లా. ఓకేనా, అయితే దీన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుంది. ప్రపోర్షనాలిటీ అనేది తీసేస్తే ఇక్కడ ఒక కాన్స్టెంట్ వస్తుంది. దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఏమంటాం? రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా, ఇది ఓమ్స్ల కోసం డీటెయిల్గా ఇంకో వీడియో చేసుకుందాం. ప్రస్తుతానికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓకేనా, అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఆర్ అనేది కావాలి అంటే ఈ ఓమ్స్ లా ప్రకారమే కట్టాలి. అవునా, ఆర్ అనేది కావాలంటే ఈ ఓమ్స్ లా ప్రకారమే కట్టాలి. అయితే ఓమ్స్ లా కట్టాలంటే ఆర్ ఆల్రెడీ ఉంది. మనకి ఏమేం కావాలి? కరెంట్ కావాలి, అలాగే వోల్టేజ్ గురించి కూడా తెలియాలి. కరెంటు గురించి తెలియాలి, అలాగే వోల్టేజ్ గురించి కూడా తెలియాలన్నమాట. ఇవి రెండింటి గురించి తెలియాలంటే ముందు ఇక్కడ అవి ఉండాలి. అయితే ఇప్పుడు చూడండి, వోల్టేజ్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. వోల్టేజ్ని మెజర్ చేసేటువంటి వోల్ట్ మీటర్ అంటాం. ఓకేనా, ఇలా ఉంటుంది వోల్ట్ మీటర్. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. దేనికి ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది? రెసిస్టర్లకి ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఇలా ఈ మూడిటికి కలిపి ఒక వోల్ట్ మీటర్ అనేది ఉందనుకుందాం. ఏముంది? ఒక వోల్ట్ మీటర్ అనేది ఉంది. ఓకేనా, ఓకే, వోల్ట్ మీటర్ అనేది కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, అలాగే వోల్టేజ్ని మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఉంది. ఓకే, మరి కరెంట్ని మెజర్ చేయడానికి ఏంటి కావాలి? కరెంట్ని మెజర్ చేసేది ఏంటి అంటే యామ్ మీటర్ అమ్మ. కరెంట్ని మెజర్ చేసేది ఏంటి? యామ్ మీటర్. ఓకేనా, దీన్ని వోల్ట్ మీటర్ అంటాం, దీన్ని యామ్ మీటర్ అంటాం. ఓకేనా, అయితే ఈ యామ్ మీటర్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పిన విధంగా ఏంటి, వోల్ట్ మీటర్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉండాలి. దేనికి ప్యారలల్గా? రెసిస్టర్కి ప్యారలల్గా ఉండాలి. మరి యామ్ మీటర్ ఎప్పుడు ఎలా ఉండాలి? యామ్ మీటర్ ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్లో ఉండాలి. దేనికి సిరీస్ కనెక్షన్లో ఉండాలి? ఈ రెసిస్టర్ ఏదైతే ఉందో దానికి సిరీస్ కనెక్షన్లో ఉండాలి. ప్యారలల్ అంటే ఒకదాని కింద ఒకటి, సిరీస్ కనెక్షన్ అంటే ఒకదాని పక్కన ఇంకోటి. సో ఇక్కడ 3 రెసిస్టర్లు ఉన్నాయి కాబట్టి 3కి పక్కన యామ్ మీటర్ అనేది ఉండాలమ్మా. ఓకేనా, వీటన్నిటికీ కలిపి ప్యారలల్గా ఒక వోల్ట్ మీటర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, కానీ యామ్ మీటర్ అనేది ఏంటి, అన్నిటికీ సిరీస్ కనెక్షన్లో ఉండాలి కాబట్టి పక్కన ప్రతి దాని పక్కన ఒక యామ్ మీటర్ అనేది ఉండాలమ్మా. ఓకేనా, యామ్ మీటర్ అనేది ఉంది. సో ఇలా ఒక కనెక్షన్ అనేది జరిగింది. ఓకేనా, ఇలా ఒక కనెక్షన్ అనేది జరిగింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఆర్ ఈక్వాలెంట్ అనేది కావాలి. అవునా, ఆర్ ఈక్వాలెంట్ అనేది మనకు కావాలి. అయితే ఇప్పుడు చూడండి, కరెంట్ అనేది ఎప్పుడు కూడా దీన్ని మనం బ్యాటరీ అనుకున్నాం కదా, దీన్ని పాజిటివ్ ఛార్జ్, దీన్ని నెగిటివ్ ఛార్జ్ అనుకుందాం. కరెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎలా పాస్ అవుతుంది? పాజిటివ్ డైరెక్షన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్ వైపుగా పాస్ అవుతుంది. అవునా, పాజిటివ్ డైరెక్షన్ నుంచి నెగిటివ్ డైరెక్షన్ వైపుగా పాస్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా పాస్ అయ్యి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఇలా ఇక్కడికి వస్తుంది. అవునా, కరెంట్ అనేది ఇలా పాస్ అయింది. అయితే ఇక్కడ ఐ కరెంట్ పాస్ అయింది అనుకుందాం. ఓకేనా, క్యాపిటల్ ఐ కరెంట్ పాస్ అయింది అనుకుందాం. కరెంట్ని ఐతోనే కదా డినోట్ చేస్తాం. అయితే మొదట ఏమవుద్దంటే ఈ R1 దగ్గర చూడండి, కరెంట్ అనేది ఎలా పాస్ అవుద్ది అంటే ఇప్పుడు సపోజ్ ఇలా ఒక దారి ఉంది, ఇలా ఒక దారి ఉందన్నమాట. కరెంట్ అనేది ఇక్కడ మొదలైంది అనుకుందాం. కరెంట్ అనేది ఇక్కడ మొదలైతే ఆ చివరి వరకు సేమ్ ఇదే విధంగా వెళ్తుంది. కానీ కరెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ మొదలైనప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఇక్కడ జంక్షన్ వచ్చింది, అటువైపు వెళ్తుందా ఇటువైపు వెళ్తుందా? సో ఖచ్చితంగా రెండు వైపులా కూడా సమానంగా చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఐ కరెంట్ అనేది ఇక్కడికి వెళ్ళిందంటే ఇక్కడ I/2 కరెంట్ అయిపోద్ది, ఇక్కడ I/2 కరెంట్ అయిపోద్ది. దీని అర్థం ఏంటి? దీని యొక్క పాత్ మారినంత వరకు కరెంట్ అనేది మారట్లేదు. అవునా, స్ట్రైట్ పాత్ ఉంది, ఐ కరెంట్ ఇక్కడ ఉంది, ఐ కరెంట్ అక్కడికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ పాత్ మారిపోయింది కదా, వేరే దారి వచ్చింది. సో కరెంట్ అనేది ఏమైపోయిందంటే డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, కరెంట్ అనేది ఇలా పాస్ అయింది, ఐ కరెంట్ అనేది. ఇక్కడ మళ్ళీ రెండు దారులు వచ్చాయి, ఇది జంక్షన్ కదా, రెండు దారులు వచ్చాయి. సో ఇక్కడ ఏమైపోద్ది, ఇటువైపు వేరే కరెంట్ వెళ్తుంది, అటువైపు వేరే కరెంట్ వెళ్తుంది. సో ఎంత కరెంట్ వెళ్తుందో మనకు తెలియదు కాబట్టి రెసిస్టెన్స్ 1 దగ్గర కాబట్టి I1 కరెంట్ వెళ్తుంది అనుకుందాం. ఓకేనా, ఎంతమ్మా? I1 కరెంట్ అనేది వెళ్తుంది అనుకుందాం. అయితే మరి ఇలా కూడా కరెంట్ వెళ్తుంది కదా, ఇక్కడ కూడా కరెంట్ పాస్ అవుతుంది కదా. సో ఇక్కడున్న కరెంట్ ఎంత అంటే R2 రెసిస్టెన్స్ దగ్గర కాబట్టి I2 కరెంట్ అనుకుందాం. ఓకేనా, మరి మిగిలింది ఇక్కడ కూడా కరెంట్ పాస్ అవుతుంది కదా, R3 కాబట్టి I3 కరెంట్ అనుకుందాం. ఓకేనా, సో
వోల్ట్ మీటర్ అనేది జస్ట్ వోల్టేజ్ మెజర్ చేయడానికి కరెంట్ పాస్ అవుతుంది అనుకుందాం. సో ఇక్కడ మనకి కరెంట్ తెలిసిపోయింది. మరి వోల్టేజ్ ఎంత అంటే వోల్టేజ్ అనేది చూడండి, ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అమ్మ. ప్యారలల్ కనెక్షన్లో అంటే దాని అర్థం అన్నిటికీ ప్యారలల్గా ఉంది కాబట్టి దీనికి ఎంత వోల్టేజ్ ఉంటుందో దీనికి అంతే వోల్టేజ్ ఉంటుంది, దీనికి అంతే వోల్టేజ్ ఉంటుంది. ఓకేనా, ప్యారలల్ కనెక్షన్ కాబట్టి వోల్టేజ్ అనేది కాన్స్టెంట్. ఓకేనా, సో వోల్టేజ్ ఇక్కడ ఎంత, ఇక్కడ V వోల్టేజ్ అనుకుందాం, ఇక్కడ V వోల్టేజ్ అనుకుందాం, ఇక్కడ V వోల్టేజ్ అనుకుందాం. ఓకేనా, గుర్తున్నాయి కదా. ఫస్ట్ దాంట్లో R1 రెసిస్టెన్స్ దగ్గర కరెంట్ ఎంత, I1 కరెంట్, అలాగే వోల్టేజ్ ఎంత, V వోల్టేజ్. మరి అలాగే రెసిస్టర్ R2 దగ్గర రెసిస్టెన్స్ ఎంత, R2 రెసిస్టెన్స్, I2 కరెంట్, V వోల్టేజ్. R3 దగ్గర R3 రెసిస్టెన్స్, I3 కరెంట్, V వోల్టేజ్ అనమాట. సో గుర్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కట్టాలి. అవునా, ఏం కట్టాలి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కట్టాలి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ దాని దగ్గర ఓమ్స్ లా ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు IR. అవునా, ఓకేనా. సో టోటల్గా కడితే టోటల్ వోల్టేజ్ ఎంత, VA. టోటల్ మొత్తం సర్క్యూట్ కలిపి టోటల్ వోల్టేజ్ ఎంత, V. అలాగే టోటల్ కరెంట్ ఎంత, IA. టోటల్ కరెంట్ ఎంతమ్మా, I. మరి టోటల్ రెసిస్టెన్స్ ఎంత, R ఈక్వివాలెంట్ కట్టమన్నారు కాబట్టి R సఫిక్స్లో EQ అనుకుందాం, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కాబట్టి. అయితే ఇప్పుడు ఫస్ట్ రెసిస్టర్ దగ్గర చూడండి, ఫస్ట్ రెసిస్టర్ దగ్గర మనకేం కావాలి, ఓమ్స్ లాలో సబ్స్టిట్యూట్ చేయడం కావాలి. V ఈజ్ ఈక్వల్ టు IR అనేది ఏంటి, ఓమ్స్ లా. మరి ఇక్కడ వోల్టేజ్ ఎంత, వోల్టేజ్ ప్రతి దాని దగ్గర VA. ఇక్కడ కరెంట్ ఎంత, రెసిస్టెన్స్ 1 దగ్గర ఇందాక మనం చూసాం కదా, ఫస్ట్ రెసిస్టర్ దగ్గర కరెంట్ ఎంత, I1 కరెంట్ ఉంది. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, R1. ఓకేనా, ఇది ఫస్ట్ రెసిస్టర్. సెకండ్ రెసిస్టర్ దగ్గర చూడండి సేమ్ V ఈజ్ ఈక్వల్ టు IRలోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ V అంతా సేమ్ మారలేదు కదా, V అనేది కాన్స్టెంట్ సెకండ్ రెసిస్టర్ దగ్గర. ఓకేనా, ఫస్ట్ రెసిస్టర్ అని రాసుకుందాం, ఇక్కడ సెకండ్ రెసిస్టర్ దగ్గర రాసుకుందాం. ఓకేనా, సో V ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఎంత, I2 కరెంట్, రెసిస్టెన్స్ ఎంత, R2. ఓకేనా, థర్డ్ దానికి వచ్చేయండి, థర్డ్ రెసిస్టర్ దగ్గర సేమ్ V ఈజ్ ఈక్వల్ టు IRలోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. V సేమ్, I ఎంత, I3, రెసిస్టెన్స్ ఎంత, R3. ఓకే, 3 ఈక్వేషన్స్ మనకు వచ్చాయి. మనకేం కావాలి, V ఈజ్ ఈక్వల్ టు IR ఈక్వాలెంట్లో ఈ R ఈక్వాలెంట్ మనం కట్టాలి. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే చూడండి, కరెంట్ అనేది ఫస్ట్లో ఎంత కరెంట్ ఉంది, I కరెంట్ ఉంది. అవునా, ఫస్ట్లో ఎంత కరెంట్ ఉంది, I కరెంట్ ఉంది. అలా వెళ్ళిన తర్వాత ఎలా సపరేట్ అయిపోయింది, I కరెంటే I1 కరెంట్గా, I2 కరెంట్గా, I3 కరెంట్గా సపరేట్ అయిపోయింది. మళ్ళీ రివర్స్లో నెగిటివ్ టెర్మినల్ వైపు వచ్చేటప్పుడు I కరెంటే వస్తుంది మొత్తం అంతా కలిసి. సో I అనేది ఇక్కడ ఎలా విడిపోయింది, I అనేది ఎలా విడిపోయిందమ్మా, I1 ప్లస్ I2 ప్లస్ I3గా విడిపోయింది. అవునా, కరెంట్ అనేది ఇలా విడిపోయింది కాబట్టి ఈ ఈక్వేషన్ మనకు తెలుసు. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటారు, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, దీన్ని పోనీ ఈక్వేషన్ 3 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. అయితే ఇప్పుడు I దగ్గర మన వాల్యూలు వేయాలి. అవునా, అయితే ఇప్పుడు I ప్లేస్లో ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IRQ. ఓకేనా, సో మరి I ఎంత అవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వాలెంట్. R ఇటు వచ్చేస్తుంది కదా, సో V బై R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు I. అంతే కదా, దీని నుంచి ఇలా రాయొచ్చు కదా, దీని నుంచి ఇది రాసామమ్మా. ఓకే, R అనేది ఇంటూలో ఉంది, అదే R ఈక్వాలెంట్ అనేది ఇంటూలో ఉంది, ఇటువైపు వచ్చేస్తే ఏమైపోతుంది, బై అయిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సేమ్ నెంబరే ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఎంత కావాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే I కావాలి, I వాల్యూ దొరికింది. మరి I1 కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి R1 ఇటు పంపించాలి కదా, సో V బై R1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇలా రాయొచ్చా. అంటే ఇక్కడున్న R1 అనేది మల్టిప్లైలో ఉంది కదా, ఇటు వచ్చేస్తే ఏమైపోతుంది, LHS వైపు వచ్చేస్తే బై అవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సేమ్ మనకేం కావాలి, I2 కావాలి, R2 ఇటు పంపించండి, V బై R2 ఈజ్ ఈక్వల్ టు I2. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోవచ్చు, దీన్ని ఈక్వేషన్ 3 అనుకోవచ్చు. నెక్స్ట్ I3 కదా మనకు కావాలి, సేమ్ V బై R3 ఈజ్ ఈక్వల్ టు I3. సో I3 ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 4 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, 3, 4 అనేది తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో I ప్లేస్లో ఎంత వచ్చింది, V బై R ఈక్వాలెంట్ వచ్చింది. ఓకేనా, I1 ప్లేస్లో ఎంత వచ్చింది,
V/R1 వచ్చింది. I2 ప్లేస్లో ఎంత వచ్చిందమ్మా? V/R2 వచ్చింది. I3 ప్లేస్లో ఎంత వచ్చింది? V/R3 వచ్చింది. ఓకేనా? సో ఈ మూడింటిని ఆధారంగా ఇక్కడ మనం రాసుకుందాం, లేదా ఈ పైన రాసుకుందాం. ఇప్పుడు ఈ అన్నిట్లో V కామన్ తీయచ్చా? V/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ అన్నిట్లో V కామన్ తీస్తే ఏమవుతుంది? 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకేనా? ఇప్పుడు V క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలిందంటే 1/R ఈక్వాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇదన్నమాట ఈ ఈక్వేషన్. ఓకేనా? ఇలా వచ్చింది ఇది. సో ఇదే కదా ప్రూవ్ చేయమన్నారు, ఇదే కదా రిడ్యూస్ చేయమన్నారు. సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మొదట ఏం చేయాలి? రెసిస్టర్స్ అనేవి ఏ కనెక్షన్లు ఉన్నాయో చూడాలి. ఓకేనా? అక్కడ మనం ఓమ్స్లను ఉపయోగించి కట్టాలి కదా, ఆర్ ఈక్వాలెంట్ అనేది కట్టాలి. అది కట్టాలంటే మనం ఏ ఈక్వేషన్ ఉపయోగించాలి? ఓమ్స్లా ఈక్వేషన్ ఉపయోగించాలి. అవునా? సో ఓమ్స్లలో ఏమేమి ఉన్నాయి? వోల్టేజ్ కావాలి, కరెంట్ కావాలి, రెసిస్టెన్స్ కావాలి. 3 కావాలి కనుక మూడుని మనం ఎలాగో ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? మనకి ఇది అర్థమైపోతే మళ్ళీ చూడండి. ఓకేనా? ఎలా కావాలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అవి తీసుకొచ్చి ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదనమాట ప్యారలల్ కనెక్షన్కి సంబంధించింది. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ అమ్మ.